అది ఇంట్రెస్టింగ్ ఓవైసీ సోదరులను హతమార్చే కుట్ర, మా ఇద్దరిని అరెస్ట్ చేసి చంపే ప్రయత్నాలు, ఆ తుపాకీతో కాల్చి లేదా జైల్లో విషయం పెట్టి అక్బర్ దుబాయ్ సంచలన వ్యాఖ్యలు చూస్తున్నాం. మీ ఇద్దరు చచ్చిపోతే ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఉన్నటువంటి ముస్లిం ప్రజలందరూ కూడా వాళ్లకు పట్టినటువంటి శని పీడ అంతా కూడా వదిలిపోతుంది. వాస్తవంగా ఈ దేశంలో ఉన్నటువంటి ముస్లింలకు స్వేచ్ఛా స్వాతంత్రాలు వస్తాయి. వాస్తవంగా చెప్పాలంటే ముఖ్యంగా ఓల్డ్ సిటీ మీ కబంధ హస్తాల్లో ఈరోజు మగ్గుతున్నటువంటి ఓల్డ్ సిటీ ఈరోజు వాళ్ళు స్వేచ్ఛా స్వాతంత్రాలు ఈరోజు కోరుకో నిజమైనటువంటి స్వాతంత్రం వాళ్ళకు మీరు ఎప్పుడు చచ్చిపోతారో అప్పుడే వస్తుంది. వాస్తవం చెప్పాలి మిమ్మల్ని మీకు ఏ తప్పులేదు, మిమ్మల్ని చంపినా తప్పులేదు, ఏ చేసినా తప్పులేదు. వాస్తవం చెప్పాలంటే ఇంకా బెటర్. ఇంకా మిమ్మల్ని ఎవరు చంపాల్సిన అవసరం లేదు, ఎవరు ఆ ప్రయత్నం కూడా చేయడు. ఏంటంటే కేవలం ఓట్లు దండుకోవడానికి ముస్లిం ప్రజల ఎమోషన్స్ రెచ్చగొట్టడానికి ఈ వ్యాఖ్యలు చేసిన తప్ప ఏది లేదు. ఎవరైనా కోరుకుంటారా అంటే చంపడానికి అది అంత ఈజీగా ఒక ఎమ్మెల్యేను, ఒక పార్టీ ఎల్పీ నేతను, అదేవిధంగా ఒక సీనియర్ ఎంపీని జైల్లో అరెస్ట్ చేసి చంపేయడం ప్రయత్నం ఏ ప్రభుత్వమైనా చేస్తుందా? ఏమైనా ఉంటే కేసులు పెడితే కావచ్చు, ఈడీ కేసులు, ఆ కేసులు, ఈ కేసులు పెట్టి ఏమైనా చేస్తే చేయొచ్చు, రివెంజ్ పార్టీ చేసి కానీ చంపే ప్రయత్నం ఏ ప్రభుత్వం కూడా చేయదు. ఒకవేళ వీళ్ళిద్దరు అన్నదమ్ములు చంపాలనే ఆలోచన ఉండుంటే, నిజంగా చంపే ఉద్దేశమే ఉండుంటే కనుక వీడు చేసిన మాటలే 15 మినిట్ చూడు హమ్ క్యా హై దిఖాయేంగే అన్న దేశానికే చూపిస్తా అన్నాడు కదా, అప్పుడే చంపి ఉండాల్సింది కొడుకుల్ని. అప్పుడే ఎవరు చంపలేదు, ఇప్పుడైనా చంపి ఏం ప్రయోజనం? మోడీ చేతిలో ఉన్న అధికారాలన్నీ ఆయన చేతిలో ఉండవు. 2 నిమిషాలు ముచ్చట కాదు, 2 నిమిషాలు ఇట్లా ఆర్మీని పంపిస్తే మిమ్మల్ని అందరినీ మీ ఏదైతే మీ పరివారం అందరినీ పక్కన పెట్టేస్తారు వాళ్ళు. వస్తాను అట్లీస్ట్ మీరు చచ్చిపోతారన్నా కేసీఆర్ కలలు కన్నా ఇస్తాన్బుల్ అవుతుందేమో. వాస్తవం, అది కూడా వాస్తవే. చెప్పుకోం కదా. నెక్స్ట్ రైట్. కాంగ్రెస్ కు 10, బీజేపీకి 5. ఓట్ల పరంగా 2వ స్థానంలో ఉన్న బీఆర్ఎస్ కు దక్కేది ఒక్కటే సీటు. ఆ ఒక్కటి కూడా డౌటే. తెలంగాణ ఫలితాలపై ఏబీపీ న్యూస్ సి ఓటర్ ఒపీనియన్ పోల్. ఏపీలో టీడీపీ కూటమి ప్రభంజనం. 25 లోక్సభ స్థానాల్లో 20 కూటమికే, 5 సీట్లకే పరిమితం కానున్న వైసీపీ. ఏపీలో ఇంతకుముందు జరిగిన దానికి ఇప్పుడు వీళ్ళు చెప్తున్న లెక్కకి ఏం పొందలేదు. అది ఇది కాంగ్రెస్ 10 అంటే బీజేపీ రాసి పెట్టుకుని కాంగ్రెస్ కు బీజేపీకి 5 సీట్లు కాంగ్రెస్ గెలిపిస్తుంది, 5 సీట్లు బీఆర్ఎస్ గెలిపిస్తుంది. 5 సీట్లు బీజేపీకి అవుతాయో అది అర్థం కావట్లేదు ఎవరికి. నెక్స్ట్